నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. 2020లో ఏ స్టూడెంట్ని అడిగినా మాస్టర్స్ ఇన్ యూకే అంటున్నారు. మాస్టర్స్ చదవాలంటే తక్కువ కాస్ట్ అంటున్నారు. IELTS అవసరం లేదంటున్నారు. హై వీసా సక్సెస్ రేట్ అంటున్నారు. ఇలాంటి చారణాకారాలు చెబుతున్నారు. వీటిలో నిజమెంత? ఇలాంటి మరికొన్ని డీటెయిల్స్ చెప్పడానికి శౌర్య కన్సల్టెన్సీ నుంచి రాధా గారు ఉన్నారు. శౌర్య కన్సల్టెన్సీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది స్టూడెంట్స్ విదేశీ విద్య కళను నిజం చేసింది. స్టూడెంట్స్ వీసాతో పాటు విజిట్ వీసాలు, డిపెండెంట్ వీసాలు, బిజినెస్ అండ్ టూరిజం వీసా సర్వీసులతో పాటు స్టూడెంట్స్తో పాటు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇక దీని గురించి మరిన్ని సలహా తీసుకోవడానికి శౌర్య గారిని అడిగి తెలుసుకుందాం. శౌర్య గారు చెప్పండి, యూకేలో మాస్టర్స్ చేయడానికి రీజన్ ఏంటి? సో దేర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ రీజన్స్ అండి వై మన ఇండియన్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ లాస్ట్ 1 year నుంచి యూకే ఎక్కువ మంది అడగటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం కొన్ని మెన్షన్ చేయాలి అంటే లేటెస్ట్గా వచ్చిన పోస్ట్ స్టడీ వర్క్ వీసా రైట్స్ అండి. మనకి అది వరకు వర్క్ పర్మిట్ అనేది లేదు యూకేలో. లాస్ట్ 1 decade నుంచి మనకు వర్క్ పర్మిట్ అనేది లేదు, అంటే చదువుకొని వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది. వెరాజ్ మనకి లాస్ట్ ఇయర్ ఎండింగ్లో మనకి రూల్స్ అనేవి చేంజ్ అయినాయి. సో 1 year మాస్టర్స్ ఫినిష్ చేసుకున్న వాళ్ళకి మనకి 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రీజన్ వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అన్ని కంట్రీస్లో కల్లా యూకేకి ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రాసెస్ చేసుకోవడానికి రీజన్. ఇవే కాకుండా చాలా రీజన్స్ ఉన్నాయి. మనం యూకే ఎందుకు చూస్ చేసుకోవాలి మన ఫారిన్ ఎడ్యుకేషన్కి. ఐదర్ బ్యాచిలర్స్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సెస్, ఇలాంటి ఏ కోర్సెస్ అయినా కూడా యూకే వెళ్ళి చదువుకోవడానికి స్పెసిఫిక్గా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మాట్లాడుకుంటే యూకేలో మాస్టర్స్ అనేది మనం 1 yearలోనే ఫినిష్ చేసుకోవచ్చు. వేరేస్ మిగతా అన్ని కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా కానివ్వండి, USA, ఇండియా ఇంక్లూడింగ్ ఇండియా, మనకి మాస్టర్స్ ఫినిష్ చేయాలి అంటే కనుక మనకు 2 years ఆఫ్ అవర్ టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వేరేస్ యూకేలో 1 yearలోనే మాస్టర్స్ ఫినిష్ చేసుకోవచ్చు వితౌట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ అండ్ అదే సేమ్ ఇంటెన్సిటీతో మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అట్లానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క కోర్స్కి మనకి నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్కి అయితే ఆ కోర్స్ అయిపోయిన జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అట్లాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకొని అలాంటిదే నేర్చుకుంటే కనుక దానికి తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూకేలో 1 year మాస్టర్స్ అవ్వటం వల్ల ట్యూషన్ ఫీజ్ చాలా తక్కువ. ట్యూషన్ ఫీజ్ అట్లానే మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా తక్కువ. లివింగ్ ఎక్స్పెన్సెస్ బికాజ్ 1 year కోర్స్ కాబట్టి చాలా తక్కువలో మనం కోర్స్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. యూకేలో వచ్చేటప్పటికి పార్ట్ టైం వర్క్ పర్మిట్ ఉంది, అలానే 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంది. అలానే మనకి స్కాలర్షిప్స్, ఇంటర్న్షిప్స్ ఇలాంటి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకొకటి, మనం ఫారిన్ రంగాల్ని GRE రాయాలి, IELTS రాయాలి, TOEFL రాయాలి, ఇట్లాంటి డిఫరెంట్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనం చెప్తూ ఉంటాము. సో ఈ ఎగ్జామినేషన్స్ రాసే అవసరం యూకే వెళ్ళటానికి లేదు. సో మనకి ఏ ఎగ్జామినేషన్ లేకుండా మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ బేస్ చేసుకొని మనకి టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ రీజన్స్ అండి మనం యూకే వెళ్ళి చదువుకోవడానికి. ఇవన్నీ రీజన్స్. ఓకే, అక్కడ స్టడీ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా? ఎస్ అండి, ఎవ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అలాంగ్ విత్ స్టడీస్ దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ అనమాట అప్ టు 20 hours పర్ వీక్. అండ్ డ్యూరింగ్ సెమిస్టర్ బ్రేక్స్ అండ్ డ్యూరింగ్ హాలిడేస్లో దే కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైం. ఏంటంటే ఈ పార్ట్ టైం వల్ల వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు మేనేజ్ చేసుకోవటం, పార్ట్ ఆఫ్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకోవడంతో పాటు వాళ్ళ కోర్సుకి తగ్గ పార్ట్ టైం కనుక వస్తే డెఫినెట్గా తన రెజ్యూమేకి వాల్యూ యాడెడ్ అవుతుంది. అలానే ఆ కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత ఈ పార్ట్ టైంలో చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా తనకి ఫుల్ టైం జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ అండి టు వర్క్ ఫర్ 20 hours పర్ వీక్. ఓకే రాధా గారు, మరి అక్కడ స్టడీ టైంలో కానీ ఆ తర్వాత కానీ వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి స్టూడెంట్స్? సో యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అండి, నాట్ ఓన్లీ దిస్ కరోనా టైం కానీ కాదు, ఎప్పుడైనా కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఈవెన్ మనకి టూరిస్ట్ వీసానో విజిట్ వీసాకో వెళ్ళినప్పుడు వీ ఆల్వేస్ అడ్వైజ్ అనమాట టు టేక్ ఆన్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఇన్సూరెన్స్ పాలసీ అనేది స్టూడెంట్ వీసాస్కి ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో ఈ స్టూడెంట్ వీసాకి ఈ ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదివే 1 year కోర్సు, బ్యాచిలర్స్ అయితే 3 years కోర్సు, ఇలా కోర్స్ డ్యూరేషన్ ఉన్నంత వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. చిన్న ప్రాబ్లం నుంచి ఏమన్నా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఏదైనా రావచ్చు, ఏది వచ్చినా కూడా అది కంప్లీట్ కవరేజ్ అనేది ఉంటుంది. సో హెల్త్ వైజ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన స్టూడెంట్స్ వెళ్ళి హ్యాపీగా చదువుకోవచ్చు అండి. ఓకే, యూకేలో స్టడీస్ కంప్లీట్ అయ్యాక అక్కడ వాళ్ళు అంటే జాబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? ఎస్ అండి, ఎవ్రీ స్టూడెంట్కి ఇప్పుడు ఉన్న వీసా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి ఎవ్రీ స్టూడెంట్కి 1 year మాస్టర్స్ ఫినిష్ అవ్వగానే దే విల్ బి
గెట్టింగ్ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అండి. ఈ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ప్రతి స్టూడెంట్కి కోర్స్ కంప్లీషన్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కి వర్క్ పర్మిట్ అనేది ఉంటుంది. ఈ వర్క్ పర్మిట్లో స్టూడెంట్ జాబ్ ట్రై చేసుకోవచ్చు. ఇన్ కేస్ జాబ్ వస్తే కనుక ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి వచ్చిన కాంట్రాక్ట్ని బట్టి ఆ తర్వాత వర్క్ వీసా కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఇది ప్రతి స్టూడెంట్కి అడిషనల్ అడ్వాంటేజ్ పాయింట్ అండి. బికాస్ ఓన్లీ చదువుకోవటమే కాకుండా అక్కడ లోకల్ కంపెనీస్లో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటే కనుక వాళ్ళ రెజ్యూమేకి డెఫినెట్గా వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్కి అక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసమే చూస్తూ ఉంటారు జనరల్గా వేరే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా. సో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలా పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్. మనకి యూకేలో ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే కనుక 1 year కోర్స్ ఫినిష్ చేసుకుంటే కనుక 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అండ్ ఇంకా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి అని కనుక మీరు అనుకుంటే డెఫినెట్గా డిస్ప్లే అవుతున్న నంబర్స్కి ఫోన్ చేస్తే మా కౌన్సిలర్స్ మీకు ఇమీడియట్గా కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ మీకు చాలా డీటెయిల్గా చెప్తారు. దాన్ని బట్టి మీరు ప్రొసీజర్ ముందరకు తీసుకెళ్ళొచ్చండి. ఓకే రాధా గారు, యూకేలో క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సో ఎవ్రీ ఇయర్ క్లాసెస్ వచ్చేటప్పటికి 2 times ఉంటాయండి. సెప్టెంబర్ ఇంటేక్ ఈజ్ అ మేజర్ ఇంటేక్ అనమాట ఫర్ ఎనీ కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ యూకే, ఈవెన్ యూఎస్ఏ కూడా ఫాల్ ఇంటేక్ అంటాం. ఫాల్ 2021 ఇంటేక్ నెక్స్ట్ కమింగ్ ఇంటేక్ ఈజ్ అ మేజర్ ఇంటేక్. వేరేజ్ యూకేలో వచ్చేటప్పటికి సెప్టెంబర్ ఇంటేక్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జనవరి ఇంటేక్. సో ఇప్పుడు మనకి ఇంకా జనవరి ఇంటేక్లో అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయండి కమింగ్ ఫ్యూ డేస్కి. అండ్ కొన్ని యూనివర్సిటీస్కి మాత్రం ఫిబ్రవరి ఇంటేక్, మార్చ్ ఇంటేక్ అండ్ కొన్ని యూనివర్సిటీస్కి మే ఇంటేక్స్ ఉన్నాయి. సో మీ ప్రొఫైల్ని బట్టి మీరు ఏ కోర్సెస్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, ఏ కోర్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏ ప్లేస్కి అయితే మీరు వెళ్ళాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మా కౌన్సిలర్స్ మీకు యూనివర్సిటీస్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ జనవరి ఇంటేక్ అండి. జనవరి ఇంటేక్ మిస్ అయితే కనుక నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటేక్ ఆర్ మిడిల్ సమ్మర్ ఇంటేక్ కూడా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ ప్లానింగ్ టు గో ఫర్ యూఎస్ఏ కనుక అనుకుంటే కనుక 1 year అహెడ్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫాల్ ఇంటేక్ కనుక అప్లై చేసుకోవాలి అంటే నెక్స్ట్ సెప్టెంబర్ 2021 కనుక అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. యూఎస్ఏకి ఎస్పెషల్లీ అనుకుంటే మనకి ఎగ్జామినేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ జిఆర్ఈ కానివ్వండి, ఐఎల్టీఎస్ ఆర్ టోఫల్ కానివ్వండి, ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ అన్నీ తీసుకొని స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ టైం అట్లీస్ట్ 1 year ముందల యూఎస్ఏ స్టూడెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి రీసెర్చ్ చేసుకోవడానికి, అంటే అక్కడ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, అలాగే అక్కడ లొకేషన్ బెనిఫిట్స్ ఏంటి, కాస్ట్ ఏంటి, అక్కడ హెల్త్ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. వేరేజ్ యూకేలో కూడా ప్లానింగ్ అయితే 1 year ముందలే చేసుకోవాలి. బట్ ప్రాసెస్ వచ్చేటప్పుడు చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్. మనం కంప్లీట్గా ఆన్లైన్ ప్రొసీజరే. వేరేజ్ యూఎస్ఏ వచ్చేటప్పటికి మనం డాక్యుమెంట్స్ అన్ని కొరియర్ చేయాలి. వేరేజ్ యూకేలో వచ్చేటప్పుడు కంప్లీట్ ఆన్లైన్ ప్రొసీజర్, నో అప్లికేషన్ ఫీ, నో ప్రాసెసింగ్ ఫీ, నో కొరియర్ ఛార్జెస్. కాబట్టి కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ కంప్లీట్ వీసా ప్రొసీజర్ వచ్చేటప్పుడు 2 months ఏనండి. సో మనకి అడ్మిషన్ వచ్చిన తర్వాత 1 weekలో ఆఫర్ లెటర్ వస్తుంది. నెక్స్ట్ వీసా ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చు. వీసా కూడా ఏంటంటే యూకేలో ఎస్పెషల్లీ అనుకుంటే కనుక పాయింట్ బేస్ సిస్టమ్. మనం ఒక్కొక్క కంట్రీలో వీసా వచ్చేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. వేరే యూకేలో వచ్చేటప్పుడు పాయింట్ బేస్ సిస్టమ్ ఉంటుంది. సో టోటల్ 70 pointsకి ఉంటుంది. 70 points కనుక మనం మీట్ అయ్యాము అంటే కనుక మనకి వీసా ఆల్మోస్ట్ గ్యారంటీడ్. అందుకని యూకే స్టూడెంట్ వీసా రేషియో ఎప్పుడు 97% అబోవ్ ఉంటుందండి. అంటే మిగతా అన్ని కంట్రీస్లో 50-50, యూఎస్ఏ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ ఇట్లా డిఫరెంట్గా ఉంటే వేరే యూకేలో వచ్చేటప్పటికి మోర్ దెన్ 97% సక్సెస్ రేట్ ఉంటుంది. ఆ 70 points ముందలే అంటే యాజ్ అన్ ఎక్స్పర్ట్ గైడెన్స్గా శౌర్య కన్సల్టెన్సీ ఉంటుంది కాబట్టి పేపర్స్ అన్ని ట్రిపుల్ టైమ్స్ చెక్ చేసుకొని అండ్ స్టూడెంట్ని కూడా మాక్ ఇంటర్వ్యూస్కి 3-4 times ప్రిపేర్ చేసుకొని స్టూడెంట్ సక్సీడ్ అయ్యేలాగా శౌర్య కన్సల్టెన్సీ డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఓకే, అక్కడ మాస్టర్స్ చేయాలనుకుంటే కనుక యూకేకి వెళ్ళడానికి చాలా మంది కూడా ఐఎల్టీఎస్ కానీ, జిఆర్ఈ కానీ, టోఫల్ కానీ తీసుకోవాలనుకుంటారు. ఇది కంపల్సరీ అంటారా? సో యూకేలో మాస్టర్స్ చేయాలనుకుంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అవసరం లేదండి. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ కనుక 60 above కనుక ఉంటే మీరు యూనివర్సిటీస్లో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు వితౌట్ రైటింగ్ ఎనీ ఎగ్జామినేషన్. ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ, పీటీఈ ఇట్లాంటి ఏ ఎగ్జామినేషన్ లేకుండా మీకున్న మెమోస్తోనే, మీకున్న డిగ్రీ పర్సంటేజ్తోనే మనం అప్లై చేసుకోవచ్చు. వేరస్ మనకి ఇంటర్మీడియట్ కనుక ఇంగ్లీష్ మీడియం కాకుండా
తెలుగు మీడియంలో కనుక చదువుకొని ఉంటే అటువంటి వాళ్ళు IELTS ఎగ్జామినేషన్ తీసుకోవాలి. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న 60 కన్నా తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు, అంటే ఆన్ అన్ యావరేజ్ ఇంటర్మీడియట్ అంటే 60 అబోవ్ అందరికీ చాలా వరకు వచ్చేస్తాయి, బట్ ఎవరికైనా 60 కన్నా బిలో కనుక మార్క్స్ ఉంటే అటువంటి వాళ్ళు ఎగ్జామినేషన్ తీసుకోవాలి. అలాగే కొంతమంది ఇంటర్మీడియట్ లేకుండా కొంతమంది డిప్లొమా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, 10th తర్వాత డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్. సో ఇట్లాంటి వాళ్ళు కూడా IELTS తీసుకోవాలి. సో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో చదువుకొని 60 మార్క్స్, ఇదే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన 60 కనుక ఉంటే వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్ మనం అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. మోస్ట్లీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి అవసరం. మాస్టర్స్ చేయాలంటే కనుక కాస్ట్ ఎలా ఉంటాయి? సో యూకేలో వచ్చేటప్పటికి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ అండి. మనకి మాస్టర్స్ వచ్చేప్పటికి 1 yearలోనే ఫినిష్ అయిపోతుంది కాబట్టి మనం ఫీజు కట్టాల్సింది ఓన్లీ 1 yearకే. అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే అక్కడ మనం ఉండటానికి కానీ తినటానికి కానీ ఇవన్నీ ఖర్చు అయ్యేది ఓన్లీ 1 yearే. మనం స్టూడెంట్ వీసా మీద ఉండేది 1 yearే కాబట్టి. సో ఈ 1 year మాస్టర్స్ వచ్చేటప్పటికి మనకి 8 lakhs నుంచి 12 lakhs వరకు మనకి ఉంటుందండి ట్యూషన్ ఫీ వచ్చేప్పటికి. ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ, అట్ ద సేమ్ టైం ఫీజ్ టు కోర్స్ కూడా మారుతూ ఉంటుంది. MBAస్కి కొంచెం స్లైట్గా ఫీ ఎక్కువ ఉంటుంది, అలానే ప్లేస్ వైజ్ అంటే లండన్లో యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్కి కొంచెం ఎక్కువ ఫీజు ఉంటుంది. ఇట్లా లొకేషన్ని బట్టి కూడా మనం ఫీ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ 8 to 12 lakhsలో మనం కంప్లీట్ మాస్టర్స్ ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఈ 8 to 12 lakhsలో కూడా మనకి స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఈ స్కాలర్షిప్స్ వచ్చేటప్పటికి స్టూడెంట్ టు స్టూడెంట్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ కనుక ఉంటే £500 నుంచి £1,500 వరకు ఉంటుంది. అట్లానే మెరిట్ బేస్ స్కాలర్షిప్ కనుక మనకి వస్తే మన పర్సంటేజెస్ని బేస్ చేసుకొని అప్ టు 4,000 వరకు కూడా స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 4,000 అంటే మనకి ఈక్వలెంట్ టు 4 lakh rupees అనమాట. ఇంతవరకు స్కాలర్షిప్ వస్తే మనకున్న టోటల్ ఫీజులో 10 lakhsలో మనకి 4 lakhs స్కాలర్షిప్పే వచ్చింది అనుకోండి, 6 lakhsలో మనకి కంప్లీట్ ఫీజు అనేది అయిపోతుంది. ఈ 6 lakhs ఫీ కూడా ఇన్ ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకునే ఆపర్చునిటీ ఉంది. అంటే యూనివర్సిటీస్ కూడా ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ప్లాన్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఈజీగా ఎక్కడ ఎక్కువ మనీ స్పెండ్ చేసి మనం చదువుతున్నాం అనే ఫీలింగ్ లేకుండా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ ట్యూషన్ ఫీజెస్ అనేవి ఉంటాయండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము జనవరి ఇంటేక్ కనుక అప్లై చేసుకోవాలి అంటే దిస్ ఇస్ అ రైట్ టైం. అప్లై చేసుకోవడానికి మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీ, కొరియర్ ఛార్జెస్ కానీ, ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ, కన్సల్టెన్సీ ఛార్జెస్ కానీ ఏమి ఉండవండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏదైతే పే చేస్తున్నారో యూనివర్సిటీకి డైరెక్ట్గా మీ అకౌంట్లో నుంచే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ట్యూషన్ ఫీ వరకు మీరు పే చేసుకోవాలండి. మరి యూఎస్ఏలో నెక్స్ట్ ఇంటేక్ ఎప్పుడు ఉంటుంది? మరి దీనికి సంబంధించి స్టూడెంట్స్ ఎలా ప్రాసెస్ చేసుకోవచ్చు రాధ గారు? యూఎస్ఏ వచ్చేటప్పటికి నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ వచ్చేటప్పటికి ఫాల్ 2021 అండి. ఈ ఫాల్ 2021కి మన 2020 స్టూడెంట్స్ అంటే ఈ ఇయర్ ఎక్కువ మంది కరోనా వల్ల వెళ్ళలేకపోయారు. అలానే ఈ జనవరి ఇంటేక్ కూడా అయిపోతుంది కాబట్టి ఎప్పుడు 1 year అహెడ్ మన ప్లాన్ అనేది ఉండాలన్నమాట యూఎస్ఏకి ఎస్పెషల్లీ. బికాస్ మంచి యూనివర్సిటీస్, స్టేట్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ వచ్చేటప్పటికి మనకి నవంబర్ డిసెంబర్లోనే వాళ్ళ డెడ్ లైన్స్ అన్ని ఫినిష్ అయిపోతూ ఉంటాయి. సో స్కాలర్షిప్స్కి కూడా డెడ్ లైన్స్ ఉంటాయి. మన యూఎస్ఏలో స్కాలర్షిప్స్కి కూడా డెడ్ లైన్స్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడు 1 year అహెడ్ అప్లై చేసుకోవాలి కాబట్టి మనకి నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటేక్కి ఇప్పటి నుంచి మన ప్లానింగ్, మన అప్లికేషన్ అనేది ఉండాలండి. సో మనకి వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్స్ తీసుకోవాల్సింది IELTS కానీ, TOEFL కానీ, ఈ 2 ఎగ్జామినేషన్స్లో ఏదో ఒకటి మ్యాండేటరీగా తీసుకోవాలండి. అలాగనే GRE ఎగ్జామినేషన్ ఆప్షనల్ ఎగ్జామినేషన్ అనమాట. 80% ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆస్క్ ఫర్ GRE. సో రిమైనింగ్ 20% ఓన్లీ IELTSతో ప్రాసెస్ చేస్తుంది. సో మనము GRE రాస్తే కనుక మనకి ఎక్కువ యూనివర్సిటీస్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి GRE ప్లస్ IELTS తీసుకోమని ఎక్కువ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఈ 1 year అహెడ్ మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఇనఫ్ టైం, అంటే అక్కడ యూనివర్సిటీస్ గురించి కానీ, కోర్సెస్ గురించి కానీ మీరు రీసెర్చ్ చేసుకోవడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు వన్స్ శౌర్య కన్సల్టెన్సీలో USA ప్రాసెస్ మీరు రిజిస్టర్ అయితే మీకు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్, అంటే మీరు ఏ పర్టికులర్ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైనా స్టేట్ మీకు ఐడియా ఉందా USAలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని మీకు తగ్గినటువంటి యూనివర్సిటీస్ ఇవ్వడం జరుగుతుంది. 15 to 20 యూనివర్సిటీస్. ఇందులో మీరు 4-5 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే వీ కెన్ ప్రాసెస్ ది అప్లికేషన్స్ అనమాట. USA అనేది చాలా డిఫికల్ట్ అండ్ లెంతీ ప్రొసీజర్ కాబట్టి 1 year అహెడ్ మీరు ప్లాన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వీసా పార్ట్ వరకు వచ్చే వరకు
మనకి మాక్ ఇంటర్వ్యూస్ కానీ, అప్లికేషన్ గైడెన్స్ కానీ, ఎస్ఓపి గైడెన్స్ కానీ, లెటర్ ఆఫ్ రికమెండేషన్ గైడెన్స్ కానీ కంప్లీట్గా శౌర్య కన్సల్టెన్సీలో ఆ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీసాకు వెళ్ళేటప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు ఎలా ఆన్సర్ చేయాలి, ఎంత పాజిటివ్గా ఆన్సర్ చేయాలి, ఇలాంటివన్నీ మీకు 1 to 2 times ప్రాక్టీస్ ఇవ్వడంతో శౌర్య కన్సల్టెన్సీ స్టూడెంట్స్కి ఎక్కువ సక్సెస్ రేట్ ఉందండి. ఓకే, మరి 2020లో స్టూడెంట్స్కి రీసెంట్గా ఎగ్జామ్స్ అయ్యాయి, మరి వాళ్ళకి ఇంకా సర్టిఫికేట్స్ రావు, మరి వాళ్ళు అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రాసెస్? సో యూకే వచ్చేటప్పటికి 2020 పాస్డ్ అవుట్ సర్టిఫికేట్స్ రాకున్నా కూడా 4-1 వరకు ఉన్న మార్క్స్ మెమోస్తో మనం యూకే ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి. మనకి వీసా వచ్చేటప్పటికి మనకి డిసెంబర్లో కాబట్టి డిసెంబర్ టైంకి మనకి ఎట్లయినా సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం మనం యూఎస్ఏ కనుక తీసుకుంటే 2020 పాస్డ్ అవుట్స్ అలాగే 2021 పాస్డ్ అవుట్స్ అంటే రాబోయే ఇయర్ పాస్డ్ అవుట్స్ కూడా ఇప్పటి నుంచే అప్లై చేసుకోవాలి. 2021 పాస్డ్ అవుట్స్ అయితే 3-2 వరకు మెమోస్ ఉంటాయి, 3-2 ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెమోస్ ఉంటాయి. అక్కడ వరకు మెమోస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్స్, ఎస్ఓపి, రెజ్యూమ్ ఇట్లా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉందన్నమాట యూఎస్ఏకి అప్లై చేసుకోవాలి అంటే. వేరస్ 2020 పాస్డ్ అవుట్ వచ్చేప్పుడు 4-1 వరకు మెమోస్, 4-1 వరకు ట్రాన్స్క్రిప్ట్స్, ఇవి డాక్యుమెంట్ చెక్ లిస్ట్. సో ఇది నేను చెప్తున్నప్పుడు మీరు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ మీరు డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేస్తే మీ ప్రొఫైల్కి, మీరు అనుకునే కంట్రీకి ఎటువంటి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ కావాలి, ఆ ప్రతి డాక్యుమెంట్ చెక్ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్కి శాంపుల్ డాక్యుమెంట్ మీకు ఇవ్వడంతో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి మీ పర్టికులర్ ప్రొఫైల్కి. డెఫినెట్గా యూఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ అప్లై చేయాలనుకుంటే ఇమీడియట్గా మీరు కాల్ చేయండి. అలాగే యూఎస్ఏకి వెళ్ళాలనుకునే వాళ్ళకి నవంబర్ ఎండింగ్ వరకు మా శౌర్య కన్సల్టెన్సీలో రిజిస్టర్ అయితే ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట ప్రాసెసింగ్ ఛార్జెస్. సో డెఫినెట్గా చూస్తున్న వాళ్ళు కూడా ఈ ఆఫర్ని డెఫినెట్గా అవైల్ చేసుకోవచ్చు అండి. ఓకే, మరి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చా? ఒక తీసుకుంటే కనుక అక్కడ ఇంటర్న్షిప్ కానీ స్కాలర్షిప్ ప్రాసెస్లు ఎలా ఉంటాయి? సో ఫారిన్ వెళ్ళే ప్రతి స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చండి. ఈ ఎడ్యుకేషన్ లోన్ కావాల్సింది మినిమం డాక్యుమెంట్ వచ్చేప్పటికి ఆఫర్ లెటర్. మనకి ఏదైనా టాప్ యూనివర్సిటీ అంటే మేబీ యూకే, మేబీ యూఎస్ఏ, ఏ కంట్రీ అయినా కానీ మనకి యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ అయి ఉండాలండి. ఆ యూనివర్సిటీ నుంచి మనకు ఆఫర్ లెటర్ అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, ఫీజు ఎంత, దాని తర్వాత కాలేజ్ స్టార్ట్ డేట్ ఇప్పుడు, కాలేజ్ ఎండ్ డేట్ ఇప్పుడు అని చెప్పి క్లియర్గా మనకు ఆఫర్ లెటర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది, అంటే అడ్మిషన్ లెటర్ టైప్లో. ఈ అడ్మిషన్ లెటర్ కనుక మనకి వస్తే దెన్ వీ కెన్ అప్రోచ్ ఎనీ బ్యాంక్ అనమాట. నియరెస్ట్ బ్యాంక్, మీరు ఏ ఊర్లో ఉన్నా, గుంటూరులో ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీ నియరెస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ నేషనలైజ్డ్ బ్యాంక్లో మీరు ఆ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి మీ ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఎడ్యుకేషన్ లోన్స్ మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేప్పుడు మీ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక డీటెయిల్ చెక్ లిస్ట్ ఇస్తారు. మీ ఫాదర్, మీ పేరెంట్స్ని బట్టి వాళ్ళు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే రాధా గారు, మరి చెప్పండి, వై చూస్ శౌర్య కన్సల్టెన్సీ? సో శౌర్య కన్సల్టెన్సీ ఇస్ అ 14-year-old కంపెనీ అండి. అంటే వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి. అండ్ శౌర్యాలో వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా స్టూడెంట్ వీసాకి ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటుందండి. స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్, లైక్ మీకు ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ కోర్సెస్ ఉన్నాయి ఆప్షన్స్, మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో, దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇలా కంప్లీట్గా కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు యూనివర్సిటీ అండ్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్ఓపి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్, ఇట్లాంటివి డిఫరెంట్ డాక్యుమెంట్స్ మనకు కావాల్సి ఉంటుంది. సో వాటిల్లో శాంపిల్ డాక్యుమెంట్స్ ఇచ్చి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినాక వీసా గైడెన్స్, అంటే వీసాకి ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చేస్తే మీరు సక్సీడ్ అవుతారు. అలాగే వన్స్ వీసా వచ్చిన తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు కరెన్సీ అంటే ఫారెన్ కరెన్సీ లైక్ డాలర్స్ కావచ్చు, పౌండ్స్ కావచ్చు, మీరు ఎలా తీసుకొని వెళ్ళాలి, ఎంతవరకు మీరు లిమిట్ ఉంది మీరు క్యాష్ క్యారీ చేయడానికి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్, ఎవరు వచ్చి పిక్ చేసుకుంటారు, అకామిడేషన్ ఎక్కడ ఉండాలి వెళ్ళిన తర్వాత ఫ్యూ డేస్కి. సో ఇలాంటి డీటెయిల్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లోనూ శౌర్య కన్సల్టెన్సీ వచ్చేటప్పుడు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు స్టార్టింగ్ ఏం తెలియకుండా నాలెడ్జ్, నేను ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి మంచి యూనివర్సిటీలో అనే దగ్గర నుంచి మీరు అక్కడ డ్రీమ్ యూనివర్సిటీలో మీరు హ్యాపీగా సెటిల్ అయ్యే వరకు ఈచ్ స్టెప్లోనూ మా గైడెన్స్ అనేది ఉంటుంది.
ఓకే మేడం, దీని గురించి చదువుకోవడం గురించి శౌర్య కన్సల్టెన్సీ ద్వారా అక్కడికి వెళ్ళి చదువుకోవడం గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. మరి అక్కడ ఉన్న సన్స్ కానీ అక్కడ డాటర్స్ కానీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ వెళ్ళి చూడాలనుకుంటే వాళ్ళకి వీసా ప్రాసెస్ ఎలా ఉంటాయి? సో ఈ ఫర్ ఎవ్రీ వన్ అండి, ఫర్ ఎవ్రీ నీడ్ దెర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్. సపోజ్ అక్కడ కిడ్స్ కానీ లేకపోతే గ్రాండ్ చిల్డ్రన్ కానీ అంకుల్ ఆర్ ఆంట్ కానీ ఇట్లా ఎవరైనా మన రిలేటివ్స్ ఉండి మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు విజిట్ వీసా అప్లై చేసుకోవాలండి. విజిట్ వీసా ఇస్ అ సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్. అక్కడ ఎవరున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని వస్తే ఇక్కడ కావాల్సిన సింపుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ని జడ్జ్ చేసి మనం వీసా అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే అక్కడ కనుక వైఫ్ ఆర్ హస్బెండ్ చదువుకుంటూనో ఆర్ ఎల్స్ వర్క్ చేసుకుంటూనో కానీ ఉంటే కనుక ఇక్కడ నుంచి డిపెండెంట్ వీసా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే టూరిస్ట్ వీసాస్, అలాగే బిజినెస్ వీసాస్, ఇలా ఏదైనా కానీ వర్క్ ఏ వీసాస్ అయినా కానీ డెఫినెట్గా శౌర్య కన్సల్టెన్సీలో ఆ ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ రాధా గారు. ఇది ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.